ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా నిలుస్తుంది అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జగన్ ఆడుతున్న మూడు ముక్కలాట అనేది నిలబడదన్నారు. అమరావతి కోసం ప్రజలు చేసే ధర్మ పోరాటం న్యాయం గెలుస్తుంది అని చెప్పారు. ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు మండలం గుండ్లపాలెంలో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టితోని ప్రజలకు మేలు జరుగుతుందని, రాజకీయ నేతలు తెలివితో సంపద సృష్టి కోసం పనిచేయాలని అన్నారు. సంపదను దోచుకునేవారు కాదని, సంపద సృష్టించేవారు నాయకులుగా ఉండాలని అన్నారు. టీడీపీ హయాంలో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, దానికి ధీటుగా ఉండాలని అమరావతి నిర్మాణానికి సంకల్పించానని చంద్రబాబు తెలిపారు. ఆనాడు అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు లేవని, అందుకే ల్యాండ్ పూలింగ్ పథకం తీసుకువచ్చి భూములు సేకరించానని చంద్రబాబు తెలిపారు. 29,000 మంది రైతులు దృఢ సంకల్పంతో 33,000 ఎకరాలు ఇవ్వడం అనేది ప్రపంచంలోని చరిత్ర అని చెప్పారు. టీడీపీ హయాంలో ప్రైవేటు పార్ట్నర్షిప్తో రోడ్ల నిర్మాణం చేపట్టామని, దీంతో అద్భుతమైన రోడ్లు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. నాడు పోర్టులు, విద్యుత్, ఎయిర్పోర్టులు, టెలికాం సెక్టార్లో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో ప్రాజెక్టుల రూపకల్పన చేశామన్నారు. ఇందులో భాగంగానే ఒక్క పైసా ఖర్చు లేకుండా హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టామని, దీంతో ఇప్పుడు ఆ ప్రాంతం రూపు మారిపోయాయని వివరించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది కాబట్టే అక్కడ ఎకరం భూమి 30 కోట్లు, 40 కోట్లు పలుకుతుందన్నారు. జగన్ తుగ్లక్ పాలనతో రాజధాని నిర్మాణాన్ని అస్తవ్యస్తం చేశారని చంద్రబాబు విమర్శించారు. నడి బొడ్డున 13వ పార్లమెంటుగా రెంట్కి సెంటర్లో ఉండేది అమరావతి. అలాంటి అమరావతిని కావాలని శ్మశానం అంటారు, ఎడారంటారు, భ్రమరావతి అంటారు. మనం కట్టిన అసెంబ్లీలో కూర్చొని, మనం కట్టిన సెక్రటరియట్లో కూర్చొని, మనం కట్టిన హైకోర్టు బిల్డింగ్ లోనే న్యాయస్థానాలు పనిచేస్తా ఉంటే ఇక్కడ ఏమీ లేదని మాట్లాడతాడు ఒక ఫేక్ ఫెలో ఈ ముఖ్యమంత్రి. ఎన్నికల ముందు అమరావతి ఏపీ రాజధాని అని జగన్ అన్నారని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పి ప్రజలను మోసం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. గత ఎన్నికల్లోనే 3 రాజధానులని జగన్ అంటే ప్రజలు చూసుకునేవారని చంద్రబాబు విమర్శించారు. అమరావతి రాజధానిపై కులముద్ర వేశారని, కానీ ఇది తప్పని చంద్రబాబు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి అన్ని కులాల వారు భూములిచ్చారని, కానీ కులం పేరు పెట్టి రాజధానిపై కుట్ర చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత అమరావతి భూముల్లో కుంభకోణం జరిగిందని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత అసైన్డ్ భూములు అంటూ ఏవేవో ఆరోపణలు చేసినా ఏ ఒక్కటి నిరూపించలేకపోయారని చంద్రబాబు తెలిపారు. బాబాయిది గొడ్డలిపోటు, ఎన్ని డ్రామాలు ఆడేశాడు. తర్వాత కోడి కత్తి, పింక్ డైమండ్, అమరావతి పైన డ్రామాలు. ఒక డ్రామా కాదు, ఎక్కడ చూసినా డ్రామాలు ఆడాడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కడాన వాళ్ళ చెల్లి మాట్లాడింది, తమ్ముళ్ళు మీ మీద నా మీద ఎందుకు అభిమానం ఉంటుందయ్యా? వాళ్ళ తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి అయిపోవాలని సంతకాలు పెట్టించిన పెద్ద మనిషి. అమరావతి ఉద్యమకారులపై పోలీసులు దారుణంగా వ్యవహరించారని చంద్రబాబు మండిపడ్డారు. 2,000 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టి వేధించారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఆదాయం రావాలి అంటే అమరావతి రాజధాని కావాలి అని ఒక సాధారణ మహిళ అంటున్నదంటే ఆ మహిళకు ఉన్న అవగాహన కూడా జగన్కు లేకపోవడం దౌర్భాగ్యమన్నారు. ప్రజలు తమ భవిష్యత్తు కోసం వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు తెలిపారు.